అందులో నెబుకద్నెజరు అనేటటువంటి రాజు ఉన్నాడు. తెలుసా మీకు ఆయన గురించి? తెలుసా? ఎవరైనా? బబులోను దేశ రాజు, చక్రవర్తి, అవును కదా. ఇశ్రాయేలు ప్రజల్ని 70 సంవత్సరాలు చెరకు కొనిపోయిన వాడు, అవును కదా. ఈ నెబుకద్నెజరు అనుకుంటున్నాడంట, ఈ విశాలమైన పట్టణాన్ని నా బలాధికారము చేత, నాకున్న జ్ఞానము చేత, నాకున్న డబ్బు చేత, నాకున్న శక్తి చేత నేనేం చేశాను? నిర్మించుకొని లేదా? అది చెప్పండి, భలే ఉంటుంది ఆ మాట, అది చాలా ఇష్టం. దానియేలు 4:30-31. ఒక్క 10 నిమిషాల్లో ముగించేసి. రాజు బబులోనును, ఆ మహా విశాల పట్టణమును, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనబరుచుటకై నా రాజధాని నగరములో నేను కట్టించినది కాదా? అందులో 3 నాలు ఒక నేను ఉందమ్మా. ఎన్ని నాలు ఉన్నాయి? నా బలాధికారం, నా ప్రభావ ఘనత, ఇంకా నా రాజధాని నేను కట్టించాను. సరేరా, నువ్వే కట్టించావు కదా, నువ్వే చేశావు కదా, అది భవిష్యత్తులో ఏమవుతుందో చూడు అని అన్న దేవుడు వెంటనే వచ్చేసింది దానికి రిజల్ట్. చదవండి కింద. రాజు నోట ఈ మాట ఉండగా ఆలస్యం అవ్వలేదు, వెంటనే ఆకాశము నుండి ఒక శబ్దము. ఇదిగో ఆ శబ్దం ఏంటో తెలుసా? నెబుకద్నెజరును అల్లరి చేసే శబ్దము, నెబుకద్నెజరు జీవితాన్ని వెల్లడి చేసే శబ్దము, నెబుకద్నెజరు జీవితాన్ని ప్రజలందరికీ తెలియపరిచే శబ్దము. బలాతిశయము, గర్వము, అహంకారం ఉంటే నీ జీవితం ఇంతే అని హెచ్చరించిన శబ్దం అది. నీ హృదయంలో రాళ్ల చేత కలుగుతున్న అనేకమైన శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాలన్నిటినీ అణిచివేయగలిగిన శబ్దము ఆకాశము నుండి కిందకి వస్తా ఉంది. అది దేవుని వాక్కు అనే శబ్దం. దేవుని వాక్యం అనే శబ్దం ముందు నీ హృదయంలో నిన్ను అల్లరి చేస్తున్న శబ్దాలన్నీ కూడా నిశ్శబ్దం అవ్వాల్సిందే. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీ రాజ్యం నీ దగ్గర నుండి తీసేస్తున్నా, నిన్ను జంతువుల మధ్యకి పంపించేస్తున్నా, జంతువులతో పాటు గడ్డి తిని బ్రతుకుతావు నువ్వు. ఎవరికి స్తోత్రం కలగలగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జకర్యా భక్తుడు ఏమన్నాడు తెలుసా? శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మచే సమస్తము సాధ్యము. ఆమేన్. అవునా కదా? అవునా కదా? దేని చేత సాధ్యమండి? ఎప్పుడు కూడా దయచేసి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను, నా ఇల్లు, నా పొలము, నా వెండి, నా బంగారము, నాది నాది నాది, నేను మాత్రమే, నేను కాబట్టే, నేనున్నందువల్లనే, నేను వెళ్ళినందువల్లనే, నేను వచ్చినందువల్లనే, ఇలాంటి పదజాలాలన్నీ యేసు నామములో ఆ రాళ్ళనన్నిటిని ఏరిపారేయండి.